హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే ఫ్యామిలీతో కలిసి శంషాబాద్ దగ్గర ఒక పార్క్ ఉందండి. ఆ పార్క్ దగ్గరికి వచ్చాము. పార్క్ చూద్దామని ఫ్యామిలీ అందరం కలిసి. ఇక్కడైతే చాలా బాగున్నాయండి. ఇవైతే అన్ని ఫ్లవర్స్. ఇవన్నీ డెకరేషన్ ఫ్లవర్స్ అంట అండి, కానీ చాలా బాగున్నాయి. ఈ ఫ్లవర్స్ వచ్చేసి 3 కలర్లు ఉన్నాయండి. ఒకటి రెడ్, ఎల్లో, వైట్ 3 కలర్స్ ఫ్లవర్స్ అండి. అయితే బంతి మొక్కలు చాలా బాగున్నాయండి. ఫుల్గా ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. నాకైతే పట్టుకొని తుంచేద్దామన్నంత కుతూహలంతో ఉన్నానండి. కానీ తుంచితే వాళ్ళు కొట్టేస్తారేమోనని భయం వేసింది. ఆల్రెడీ ఒక అతనైతే అక్కడ కుర్రు కుర్రు అంటూ చూస్తున్నాడు. నేను అలాగా ఫ్లవర్స్ని వీడియో తీస్తుంటే కూడా తీయొద్దు తీయొద్దు అంటున్నారు. అయినా కానీ నేను యూట్యూబ్లో పెట్టి మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి నేను అలానే ఫ్లవర్స్ని అన్ని వీడియో తీసుకుంటూ వచ్చానండి. ఇవైతే నాకు చాలా చాలా నచ్చినాయి, ఎందుకంటే నాకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టము. ఇక్కడ వచ్చేసి ఈ తామర పువ్వు అండి, లోటస్. ఈ లోటస్ మొత్తం చెట్లు ఉన్నాయండి. ఇవన్నీ ఇది మొత్తం రౌండ్ అప్గా ఉందండి ఈ లోటస్. కాకపోతే ఫ్లవర్స్ రాలేదు. అక్కడ ఒక చిన్న ఫ్లవర్ వచ్చిందండి, అక్కడొకటి, అంతేగాని ఇంక మొత్తం రాలేదు. ఇదైతే చాలా బాగుంది. మధ్యలో మంచి గుంతలాగా పెట్టి వాటర్ ఇచ్చి దాంట్లో లోటస్ వేశారు. ఇదైతే రెడ్ కలర్ ఫ్లవర్స్ అండి, చూడండి కలర్ఫుల్గా. రెడ్, పింక్, ఆరెంజ్ ఇవి కూడా 3 కలర్లు అండి. చూడు చాలా చాలా బాగున్నాయి. అసలు ఈ బంతి మొక్కలను అయితే చూస్తుంటే నాకైతే కనుక కోసి తలలో పెట్టుకోవాలనిపిస్తుందండి. చాలా అందంగా అనిపిస్తుంది చూస్తుంటే. అసలు అక్కడ నుంచి నాకు రాబుద్దే కాలేదండి, అంత బాగున్నాయి ఫ్లవర్స్ అయితే. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో, ముద్దగా ఉంది, లావుగా. మేము చిన్నప్పుడు చూసామండి ఈ బంతిపూలు. ఈ హైదరాబాద్లో అయితే మనకి బంతిపూలే కనపడవండి. ఊరుల్లో అయితే చాలా బాగుంటాయి బంతిపూలు, పెద్ద పెద్దగా వస్తాయి. కాకపోతే శంషాబాద్ దగ్గర ఈ పార్కులో వేసారు ఈ ఫ్లవర్స్ అన్నీ. ఇవి చాలా బాగున్నాయండి. మీరు కూడా తప్పకుండా అక్కడికి వెళ్ళండి, ఫ్లవర్స్ అన్నీ చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అండి. ఏం లేదండి, ఫ్లవర్స్ చూసే సగం ఎంజాయ్ చేయొచ్చు, ఎందుకంటే అంత మంచిగా కనిపిస్తున్నాయి. మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా ఆ పార్క్కి వెళ్ళండి. ఆ ఫ్లవర్స్ అన్నీ చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.